హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సేమియా పాయసం చేయడం ఏంటంటే, ఇవాళ గారెలు వండాను కదా. ఈ గారెలులోకి సేమియా పాయసం అయితే చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పి ఊరికే సింపుల్గా చేశాను. రియల్గా నేను చేసే సేమియా పాయసం వేరేలాగా ఉంటుంది. అందులో సగ్గుబియ్యం నానబెట్టి, సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేరేగా వేయించి అట్లా అట్లా కలుపుతాను అనమాట. జస్ట్ ఈవేళ ఏంటంటే గారెల్లో తినడానికి కాబట్టి సింపుల్గా వేరేలాగా చేశాను అన్నమాట. ఊరికే చేశాను, సరదాగా వీడియో పెట్టాను చూడండి. జీడిపప్పు అలా వేపుకున్నాను. ఫస్ట్ నెయ్యి వేసాను. నెయ్యి వేసి జీడిపప్పులు వేపుకొని పక్కకు తీసేసుకున్నా. పక్కకు తీయపోతే ఏమవుతుందంటే అది క్రిస్పీనెస్ పోతుంది, నానిపోయి జీడిపప్పు వేరేగా ఉంటుందన్నమాట. జీడిపప్పు అయినా ఒకటే, అది బాదం పప్పు అయినా ఒకటే అన్నట్టు ఉంటుంది. జీడిపప్పు స్పెషల్గా ఏమనిపించదు అనమాట. అందుకని జీడిపప్పు తీసి పక్కన పెడతాను. ఆ మిగిలిన నెయ్యిలో సేమియా వేయించుతాను అన్నమాట. ఇప్పుడు సేమియా వేసేసి కొంచెం వేయించేస్తే చూడండి ఎంత బాగా వేగుతుందంటే నేతిలో సేమియా. ఇది ఇంకా సింపుల్ మెథడ్ అనమాట. సరదాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా చేసుకునేదే. దీన్ని గాడ్ స్వీట్ అంటాడు మా మనవడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ అంటే మా కోడలు దేవుడికి పూజ చేసినప్పుడల్లా, పండగలప్పుడు అది ఏమో మరి నాకు తెలీదు, పండగలప్పుడు ఇది వండుతుంది కాబోలు, దేవుడి దగ్గర పెడుతుంది కాబోలు, అందుకని దీన్ని గాడ్ స్వీట్ అంటాడు. అవి వేగిన తర్వాత కొంచెం పాలు పోసానండి ఒక గ్లాసులో. ఒక గ్లాస్ మాత్రమే వేసాను, సింపుల్గా చేస్తున్నానని చెప్పాను కదా. ఒక గ్లాసు కొద్దిగా చేశాను, సేమియా ఎక్కువ చేయలేదు. ఒక గ్లాసు సేమియా వేసి గ్లాసు పాలు వేసి ఆ పాలల్లో సేమియా ఉడకాలన్నమాట. చాలా చక్కగా ఉడుకుతుంది మెత్తగా. కొద్దిమందికి వర్షం వచ్చినప్పుడు సేమియా తాగాలనిపిస్తూ ఉంటుంది. కొద్దిమందికి ఏమీ తోచకపోతే సేమియా చేసుకుంటూ ఉంటారు. రకరకాలుగా ఉంటుంది అనమాట. సేమియాతోటి చాలా కథలు ఉంటాయి. అందరికీ చాలా ఇష్టంగా తినే ఐటెం, చాలామంది చాలా ఇష్టంగా తినే ఐటెం సేమియా. సేమియాతో ఉప్మా చేసుకుంటారు, సేమియాతో పులిహోర చేసుకుంటారు, సేమియాతో కేసరి చేసుకుంటారు. ఇంకా రకరకాలుగా సేమియా అంటే చాలా లైక్ చేస్తారు. కానీ నాకు పెద్దగా అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించదు. అందుకని ఎప్పుడైనా అకేషనల్గా చేస్తూ ఉంటాను సేమియా. ఈ సేమియా ఉడికిన తర్వాత నేను ఇందులో మిల్క్ మేడ్ వేస్తానండి. ఫస్ట్ షుగర్ వేసేసాను. షుగర్ వేసి అది కొంచెం షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత మిల్క్ మేడ్ వేస్తాను. మిల్క్ మేడ్ తెలుసు కదా మీకు, కండెన్స్డ్ మిల్క్. అది వేస్తే వెరైటీ టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నా సేమియాలో స్పెషల్ అదనమాట. అందరు చేసుకుంటారు సేమియా. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసింది వేరేగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాను, యాలకుల పొడి. అది కంపల్సరీ, యాలకుల పొడి వేస్తేనే దానికి మంచి వాసన, రుచి, ఆ ఫీల్ కూడా ఉంటుంది అనమాట. సేమియా తిన్న ఫీల్ కూడా ఉంటుంది. కొంచెం బాగా ఉడికిన తర్వాత, ఉడుకుతూ ఉంది చక్కగా లోపల. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో ఉన్నది కాబట్టి గట్టిగా అయిపోయింది. తీసి కాసేపు బయట పెడితే లూజ్ అయిపోతుంది అనమాట మిల్క్ మేడ్. అగో చూడండి ఎంత టైట్ అయిపోయింది. ఇది వెరైటీ టేస్ట్ ఉంటుందండి ఈ కండెన్స్డ్ మిల్క్ వేస్తే, చాలా బాగుంటుంది. నాకు సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని ఇంకొక స్పూన్ వేసాను. అంత కరిగిపోయింది, చక్కగా పాలల్లో మిక్సప్ అయిపోయింది అనమాట. అది మిక్స్ అయిపోయి చాలా టేస్ట్గా వస్తుందండి. నిజంగా ఒకసారి ట్రై చేయండి కండెన్స్డ్ మిల్క్ తోటి.
దీన్ని ఒక బకెట్లో వేసాను, సేమియా బకెట్లో. చూడండి టేస్ట్గా, మౌత్ వాటరింగ్గా ఉంది కదా. జస్ట్ అప్పటికప్పుడు తినడానికి ఇది మామూలు టిఫిన్ లాగా చేశాను అనమాట. దేవుడికి పెట్టడానికి అది ఏం కాదు. గారెల్లో నంచుకుని తింటే చాలా బాగుంటుంది సేమియా. అందరూ ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఏవేవో కొత్త వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో గారి కట్ చేసి, ఆ కట్ చేసిన గారెలో సేమియా ఫిల్ చేసుకుని అలా తింటే కూడా చాలా వెరైటీ టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.